దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో ఈ రీతిగా కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేయటానికి దేవుడిచ్చినటువంటి సమయాన్ని బట్టి మనం అందరం దేవునిని స్తుతించవలసిన వారమై ఉన్నాం. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యంలో నుంచి ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గములను గూర్చి విచారించుడి, మేలు కలుగు మార్గమేది అని అడిగి అందులో నడుచుకొనుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. చాలు. చదవబడినటువంటి వాక్యాన్ని ఈ రాత్రికాల సమయంలో కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేద్దాం. చదవబడినటువంటి ఈ యొక్క వచనములో మనం గమనించినట్లయితే మేలు కలుగు మార్గం ఏది అని అడిగి అందులో నడుచుకొనుడి. ఈ లోకంలో ప్రస్తుతం అనేక మంది వాళ్ళ యొక్క ప్రయత్నాలు చేసి ఈ లోకంలో వారు జీవించుతున్నటువంటి జీవితానికి వారు కావాలి అనుకుంటున్నటువంటి పరిస్థితులు ఏంటి అంటే నెమ్మది కావాలి అని. ఏం కావాలని? నెమ్మది కావాలి అని. ఎందుకు నెమ్మది కావాలి అంటే మనిషికి నెమ్మది అనేది చాలా అవసరం. మనిషికి నెమ్మది అనేది చాలా అవసరం. అయితే ఈ రోజుల్లో మనిషికి అన్నీ ఉన్నాయి. డబ్బు ఉంది, ఆస్తి ఉంటుంది, అంతస్తు ఉంటుంది, లేకపోతే టెక్నాలజీ ఉంటుంది, ఉద్యోగం ఉంటుంది, వ్యాపారం ఉంటుంది, మనిషికి కావాల్సిన సమస్తం ఉంటున్నాయి. కానీ లేనిది ఎదురా అంటే నెమ్మది అనేది అనేక మంది జీవితాలలో లేనటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. బాగా ఆలోచన చేయండి. మనిషి ఎన్నెన్నో కనుగోగలుగుతూ ఉన్నాడు, ఎన్నెన్నో తయారు చేయగలుగుతూ ఉన్నాడు, కొత్త కొత్త విషయాలు కనిపెట్టగలుగుతూ ఉన్నారు. కానీ నెమ్మది ఎలా పొందుకోవాలి అనేది ఎవరు కూడా కనిపెట్టలేనటువంటి పరిస్థితి. అయితే దేవుని యొక్క వాక్యంలో మనం చదివినటువంటి యొక్క వచన భాగంలో మనం చదువుతున్నాం, మేలు కలుగు మార్గం ఏది అని అడిగి అందులో నడుచుకొనుడి. ఇప్పుడు మేలు కలుగు మార్గం ఏదని ఎవరిని అడుగుదాం? ఎవరిని అడగాలి? ఎవరిని అడిగితే చెప్తారు? ఒకటి, ఆ మార్గంలో నడిచేవాడిని అడిగితే ఖచ్చితంగా మనకి సరైన జవాబు వస్తుంది. కానీ ప్రస్తుతం ఉన్న సమస్య ఏంటంటే మనుషులకి ఏముంటలేదు, నెమ్మది ఉండలేదు. కాబట్టి ఎవరిని అడిగితే నాకు నెమ్మది ఉందని చెప్తారు, ఎవరిని అడిగితే ఈ మార్గంలో వెళ్తే నెమ్మది వస్తుందని చెప్తారు. కాబట్టి దేవుని యొక్క వాక్య ప్రకారముగా మేలు కలుగు మార్గం ఏది అని మనం తెలుసుకోవాలి అంటే ఖచ్చితంగా మనము దేవుని దగ్గరకు రావలసిన వారమై ఉన్నాము. దేవుని యొక్క మార్గములో మాత్రమే మనము నెమ్మదిని పొందగలిగే వారముగా ఉన్నాము. ఈ విషయాన్ని మనము అర్థం చేసుకోవలసిన వారమై ఉన్నాం. కారణం ఏంటంటే దేవుని మార్గములో తప్ప ఇక మరి ఏ మార్గములో కూడా ఏముండదు, నెమ్మది అనేది ఉండదు. ఆలోచన చేయండి. మనిషికి ఎంత ఉన్నా, ఎంత కష్టపడినా, ఎంత శ్రమపడినా, రాత్రులు పడుకునేటువంటి ఆ మంచి నిద్రకి తెల్లారలేసరికి మన యొక్క శరీరం ఎలాగుంటుంది? మరలా కొత్త ఉత్తేజంతో మనము మా యొక్క రోజును ప్రారంభిస్తాం. ఒకవేళ నైట్ అంత వరకు నిద్ర లేదనుకోండి, సరిగా నిద్ర పట్టలేదనుకోండి, మరి పగలు మన పరిస్థితి ఎలాగుంటుంది? అవునా? కాబట్టి మనిషి జీవితానికి నెమ్మది అనేది చాలా అంటే చాలా అవసరం. అది చాలా అంటే చాలా ప్రాముఖ్యమైనది.
అయితే ఈ నెమ్మది వాక్య ప్రకారంగా చూస్తే మేలు కలుగు మార్గములో నడిచిన వారికి నెమ్మది ఉన్నది అని చెప్తా ఉంది. ఏ మార్గంలో? మేలు కలుగు మార్గములో నడిచే వారికి నెమ్మది ఉంది అని వాక్యం అయితే చెప్తా ఉంది. మరి మనం ఆ నెమ్మదిని పొందుకోవటానికి మనము కూడా ఇప్పుడు ఏం చేయాలన్నమాట? మేలు కలుగు మార్గం ఏది అని అడిగి తెలుసుకొని అందులో నడవాలి. ఏం చేయాలంట? మనము అడిగి తెలుసుకొని అందులో నడిచే వారముగా ఉండాలి అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. దేవుని యొక్క వాక్య ప్రకారముగా ఈ నెమ్మది గురించి మనం ఆలోచన చేస్తే వాక్యాలు ఇలా చెప్తా ఉన్నాయి. మనము కీర్తన 119వ కీర్తనలో చూస్తే 50వ వచనం చూడండి. 119వ కీర్తన 50వ వచనం ఇలా చెప్తూ ఉంది. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే ఏం చేస్తుంది? నాకు నెమ్మది కలిగించుచున్నది. చూసారా? వాక్యం చెప్తా ఉంది. వాక్యం ఏం చేస్తుందంట? బ్రతికించి ఉన్నది. ఇంకో బాధలో, నా బాధలో, నా కష్టాలలో, శ్రమలలో, ఇబ్బందులలో ఏం చేస్తుందంట వాక్యము? మనకు నెమ్మది కలిగించేదిగా ఉన్నది. అయితే ఒకటి, మనకి బాధ వచ్చింది, మన పక్కన బైబిల్ పెట్టేసుకుంటే మరి వాక్యం వల్ల నెమ్మది వచ్చేస్తుంది కదని చెప్పేసి అనుకుంటే మనకి నెమ్మది వచ్చేస్తుంది అంటారా? చెప్పండి ఒకసారి. మొన్న ఎప్పుడో చెప్పాను కదా మీకు, వాక్యం ఉండవలసింది మన పక్కలో కాదు, మన యొక్క హృదయంలో అని చెప్పాను నేను మీకు కదా. ఇప్పుడు ఎప్పుడైతే ఈ వాక్యము మన హృదయంలో ఉంటుందో బాధ వచ్చినప్పుడు ఏం చేస్తుందంట? అది మనకు నెమ్మది కలుగు చేస్తుంది. మానవునికి ఈ బాధలు అనేవి సహజంగానే వస్తూ ఉంటాయి. కొన్నిసార్లు అనుకోకుండా వస్తాయి, కొన్నిసార్లు మన పొరపాటుతో వస్తాయి, కొన్నిసార్లు మన పొరపాటు లేకపోయినా వచ్చేస్తాయి, కొన్నిసార్లు పక్కన వాళ్ళు ఎవరో అనుకుంటే మనకు వచ్చేస్తాయి, లేకపోతే మనం ఇతరులకి సహాయం చేద్దామని వెళ్ళినా కొన్నిసార్లు బాధలు వచ్చేస్తూ ఉంటాయి. ఎప్పుడు ఎలా వస్తాయో తెలియదు మనకి. కానీ దేవుని యొక్క వాక్యాన్ని గనక మనం కలిగి ఉంటే ఇదేం చేస్తుందంట? మన బాధలో మనకేం చేస్తుంది? నెమ్మది కలిగించుచున్నది. అలాగే 165వ వచనం కూడా చదువుదాం చూడండి. నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు. ఏంటంట? ఎవరికి ఉంటున్నది నెమ్మది? ఎవరికి వస్తుందంట? ఎవరైతే దేవుని యొక్క వాక్యమును ప్రేమించేవారుగా ఉంటారో వారికి ఎంతో నెమ్మది కలదు. వాక్యాన్ని ప్రేమించే వారికి, దేవుని యొక్క వాక్యాన్ని ఇష్టపడే వారికి. ఆలోచన చేద్దాం, మనం ఎంతగా దేవుని యొక్క వాక్యాన్ని ఇష్టపడగలుగుతూ ఉన్నాం, లేకపోతే దేవుని యొక్క వాక్యాన్ని ఎంతగా మనము ప్రేమించేవారుగా ఉన్నాం. చూడండి, ప్రేమించేటువంటిది ఏదైనా ఉంది అంటే అది మనిషి అయినా వస్తువైనా ప్రేమించినప్పుడు ఎలా చూసుకుంటాం చెప్పండి ఒకసారి. ప్రేమించినప్పుడు ఎలా చూసుకుంటాం? అందులో మనం ఒకరిని ప్రేమించుచున్నాము అంటే చాలు, వాళ్ళు అడిగినా అడగకపోయినా వాళ్ళ యొక్క మరి బాగులు మంచిగా చూసుకోవటము, వాళ్ళకి అవసరమైనవి మరి అవన్నీ కూడా సమకూర్చి పెట్టడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అలాగే దేవుని యొక్క వాక్యాన్ని మనం ప్రేమించినట్లయితే ఇప్పుడు మనం వాక్యం ఎడల మనకు వైఖరి ఎలా ఉండాలన్నమాట గమనించండి. సమయం నాకు దొరకటం లేదు, లేకపోతే నాకు కంటి చూపు సరే కనబడటం లేదు, ఈ వంకలన్నీ రావు చదవటానికి. బాగా ఆలోచన చేయండి. ఎవరైతే దేవుని యొక్క వాక్యాన్ని ప్రేమించేవారు ఉంటారో అటువంటి వారికి ఎంతో నెమ్మది కలదు అని దేవుని యొక్క వాక్యములో చదువుతూ ఉన్నాం. మనిషి జీవితంలో ఒకవేళ ఎప్పుడైనా మరి బాధ, కష్టము, ఇబ్బంది, లేకపోతే
శ్రమ ఇలాంటివి ఎక్కువైపోయినాయి అనుకోండి, ఇలాంటివి ఎక్కువైనాయి అనుకోండి, ఇప్పుడు ఈ వాక్యం ఏం చేస్తుంది మనలను? ఖచ్చితంగా నెమ్మదిని ఇస్తుంది. 94వ కీర్తనలో చూడండి, 19వ వచనం చదువుదాం. 94వ కీర్తన 19వ వచనం. నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగజేయుచున్నది. చూసారా, దేవుని యొక్క వాక్యంలో చదువుతూ ఉన్నాం. అంతరంగములో లోపల ఏమైపోయిందంట? విచారములు హెచ్చగా, ఎక్కువైపోగా, ఒకటి కాదు రెండు కాదు. మామూలుగా అయితే మనము భరించలేనటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు వాక్యం చెప్తా ఉంది, నీ గొప్ప ఆదరణ. ఎవరిదంటండి ఇది? ఏ ఆదరణ ఇది? దేవుడిచ్చేటువంటి గొప్ప ఆదరణ. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరైనా చనిపోయారు అనుకుందాం. చనిపోయినప్పుడు ఆ కుటుంబస్తులు చాలా అంటే చాలా వేదనతో ఉంటారు, బాధలో ఉంటారు, దుఃఖంలో ఉంటారు. అలాంటి వారి దగ్గరికి మనం వెళ్ళి, సరే అమ్మా ఇంకేం చేస్తాం, తప్పదు, మరి నువ్వు ధైర్యంగా ఉండు అని చెప్పేసి ఏయో 2-3 మాటలు మనం చెప్పి వాళ్ళని ఆదరించవచ్చు. మనం ఆదరించినప్పుడు మనం ఉన్నంతసేపు వారు ధైర్యంగా ఉండొచ్చు. మరి మనం ఆ ఇంటి దగ్గర నుంచి వచ్చేసాం అనుకోండి, మరలా ఆ కష్టం వాళ్ళకి గుర్తొస్తూ ఉంటుంది, ఆ బాధ వాళ్ళకి గుర్తొస్తూ ఉంటుంది. అవునా కదా? మానవుడు కూడా ఆదరించవచ్చు, కానీ అది తాత్కాలికమైంది. కానీ దేవుడు ఆదరిస్తేనంట ఎలాగుంటుంది అది? నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగ చేయుచున్నది. ఏం చేస్తుందంట? ప్రాణానికి నెమ్మది కలుగజేయుచున్నది. కాబట్టి మన జీవితంలో ఒకవేళ ఎప్పుడైనా ఏ స్థితిలోనైనా నెమ్మది లేనటువంటి పరిస్థితులు ఏమైనా ఉంటే ఇప్పుడు మనం ఏం చేయాలి? బాగా ఆలోచించండి. ఈ నెమ్మది అనేది మనిషికి అవసరం. ఎప్పుడు అవసరం? ఆలోచన చేయండి. బ్రతుకున్నప్పుడు అవసరం, చనిపోయిన తర్వాత కూడా అవసరమే. ఎప్పుడు చెప్పండి? బ్రతుకున్నప్పుడు అవసరమే, చనిపోయిన తర్వాత కూడా అవసరమే. ఒకవేళ మనిషి ఏదోలాగా కష్టపడి నెమ్మది లేకపోయినా నెమ్మది ఉన్నట్టు యాక్టింగ్ చేసేసి, నెమ్మది లేకపోయినా నెమ్మది పొందుకుంటున్నట్టుగా ఫీల్ అయిపోయి, ఒకవేళ ఈ లోకంలో తన జీవితం అంతా ముగించేసాడు అనుకుందాం, మరి మరణం తర్వాత పరిస్థితి ఏంటి? ఆలోచన చేయండి. ఈ లోకంలో నెమ్మది లేకుండా చనిపోయిన తర్వాత అనేకమైనటువంటి ఆత్మలు నశించిపోతూ ఉన్నాయి. మరణం తర్వాత నెమ్మది లేకుండా పోయేటువంటి ఆత్మలు చాలా అంటే చాలా పోతూ ఉన్నాయి. అర్థం చేసుకుందాం. మనం ఈ లోకంలో ఉన్నంత కాలం వరకే సరిపోతుందంటే కాదు, తర్వాత కూడా అవసరమే. కాబట్టి మనకి నెమ్మది కావాలంటే ఏం చేయాలి? కొన్ని పాయింట్లు చెప్తాను. 2వ దినవృత్తాంతముల గ్రంథము 14వ అధ్యాయం చూడండి, 7వ వచనం చదువుదాం. అతడు యూదా వారికి ఇలాగు ప్రకటన చేశాను, నీ దేవుడైన యెహోవాను మనము ఆశ్రయించుతిమి, ఆశ్రయించినందున ఆయన మన చుట్టూను నెమ్మది కలుగ చేసి ఉన్నాడు. చాలు. ఇక్కడ చూడండి, దేవుని యొక్క వాక్యంలో మనం చదువుతూ ఉన్నాం. ఇక్కడ వాక్యం ఏం చెప్తూ ఉంది? మన దేవుడైన యెహోవాను మనము ఆశ్రయించితిమి. దేవునిని వారు ఆశ్రయించారు కాబట్టి దేవుడు ఏం చేశాడంట? ఆయన మన చుట్టూ నెమ్మది కలుగజేసి ఉన్నాడు. అంటే ఇక్కడ వాక్యంలో యూదా వారికి నెమ్మది కలగడానికి గల కారణం ఏంటంట? వారు ఏం చేశారు? దేవునిని
ఆశ్రయించిన వారుగా ఉన్నారు. మరి మన జీవితంలో మనం ఎలా ఉంటూ ఉన్నాం? దేవునిని ఆశ్రయించగలుగుతూ ఉన్నామా? దేవునిని ఆశ్రయించగలిగితే యోధా వారికి దేవుడు ఎలాగైతే నెమ్మదిని కలుగచేశాడో మన జీవితంలో మనకు కూడా ఆ రీతిగానే నెమ్మదిని కలుగచేసే దేవుడిగా ఉన్నాడు. కాబట్టి మన జీవితంలో మనం నెమ్మది కలిగి ఉండాలి అంటే మనం కూడా దేవునిని ఆశ్రయించవలసిన వారముగా ఉన్నాం. అంత మాత్రమే కాదు, ఇంకా దేవుని యొక్క వాక్యములో ఆ నెమ్మది ఎక్కడ కలుగుతుంది అని ఆలోచన చేస్తే 122వ కీర్తన చూడండి, 7వ వచనం చదువుదాం. 122వ కీర్తన 7వ వచనం. నీ ప్రాకారములలో నెమ్మది కలుగునుగాక, నీ నగరులలో క్షేమముండును గాక. చూడండి ఒకసారి, ఇక్కడ దావీదు గారు చెప్తున్నటువంటి ఒక మాట మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఏమంటారైనా? నీ ప్రాకారములలో నెమ్మది కలుగునుగాక. చూడండి ఒకసారి. ఇప్పుడు నీ ప్రాకారములలో అంటే దేవుని యొక్క సన్నిధిలో, దేవుని దగ్గర, ఆయన మందిరములో, ఆయన యొక్క ప్రాకారములలో ఎవరైతే వస్తారో వారికి ఏమొస్తుందంట? నెమ్మది కలుగునుగాక. నా దగ్గరికి కొంతమంది చెప్తా ఉంటారు, పాస్టర్ గారు, అంటే వాళ్ళు విశ్వాసులు కాదు, క్రైస్తవులు కాదు, కానీ నాతో అన్నటువంటి మాట, నేను ప్రశాంతంగా కావాలి, నెమ్మది కావాలి అనుకుంటే అలా వెళ్ళి చర్చిలో కూర్చొని కాసేపు ఉంటే నాకు ఎంత నెమ్మది అనిపిస్తుందండి అని చెప్పేసి చాలా సందర్భాల్లో చాలామంది నా దగ్గర అన్నటువంటి మాట ఇది. నిజమే, ఆయన సన్నిధిలో, ఆయన యొక్క మందిరములో, ఆయన యొక్క ప్రాకారములలో ఏముంటుంది? నెమ్మది ఉంటుంది. కొన్నిసార్లు మనం కూడా ఇంట్లో గజిబిజిగా మనం చాలా పనులు పెట్టుకుని ఒత్తిడిలోనే ఉన్నటువంటి పరిస్థితులు ఉండొచ్చు. కానీ మందిరానికి వచ్చి మనం ఎప్పుడైతే దేవుని స్తుతించి ఆరాధించి దేవుని మహిమపరుస్తామో మన యొక్క పరిస్థితులు ఎలా మారిపోతాయి? నెమ్మదిగా మారిపోతూ ఉంటాయి. కాబట్టి ఆయన ప్రాకారంలో ఏమున్నది? నెమ్మది. అలాగే ఇంకొక వచనంలో చూస్తే తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం చదువుదాం. చూడండి, మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపనలను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలనని హెచ్చరించుచున్నాను. చూడండి ఒకసారి, దేవుని యొక్క వాక్యములో మనం చూస్తూ ఉన్నాం, మన జీవితంలో నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తం మన జీవితంలో ఎలా ఉండాలంట? నెమ్మది, సుఖము. ఇది కావాలి అంటే మనం ఏం చేయాలంట? విజ్ఞాపనలను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయాలి. ఎప్పుడైతే ఇవి చేస్తామో మన జీవితంలో ఏమొస్తుందంట? నెమ్మది. మన జీవితంలో నెమ్మది. ఆలోచన చేయండి, చాలా సందర్భాలలో మనం మన గురించే ప్రార్థన చేసుకుంటే ఎక్కువగా కష్టపడం. ఏదో ప్రార్థన చేయనంటే తండ్రి నాయన స్తోత్రం ప్రభు ఆమేన్ అన్నట్టుగా కొంతమంది ఒక్క 5 సెకండ్ల ప్రార్థన క్లోజ్ చేసేస్తారు కదా. మనం మన జీవితంలో ప్రార్థన ద్వారా దేవునితో ఎంత సమయాన్ని గడపగలుగుతూ ఉన్నాం? అయితే విజ్ఞాపన ప్రార్థన వాక్యం ఏం చెప్తుంది? ఎవరి గురించి ఏమంటుంది? మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులు. చూడండి ఒకసారి, ఈ లిస్ట్ చూస్తే పేరుకి 3 ఉన్నాయి,
కానీ ఎంతమంది ఉంటారు? అసలు ఒక రోజు సరిపోద్దా? ఒకవేళ అందరి పేర్లు పెట్టి మనం ప్రార్థన చేయాలంటే, మన దేశంలో ఉన్న అధికారులు, రాజుల గురించి మనం ప్రార్థన చేయాలంటే సరిపోద్దా? ఆలోచన చేయండి. విజ్ఞాపన అనగా ఇతరుల కొరకు మనము ప్రార్థన చేయుట. విజ్ఞాపన అంటే ఏంటి చెప్పండి? ఇతరుల కొరకు మనము భారముతో, ఉపవాసముతో ప్రార్థన చేయుట. అది రావాలి అంటే ముందు మన గురించి మనం ప్రార్థన చేసుకోవటం, ఆ తర్వాత ఇతరుల గురించి మనము ప్రార్థన చేసేవారముగా ఉండాలి. ఎప్పుడైతే ఇలా చేస్తామో మనకేమొస్తదంట? నెమ్మది కలుగుతాది అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. అలాగే ఇంకొక వచనం చదువుదాం. లూకాసు సువార్త 16వ అధ్యాయము. లూకాసు సువార్త 16వ అధ్యాయము 25వ వచనం చదువుదాం చూడండి. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవిత కాలమందు నీకిష్టమైనట్టు సుఖము అనుభవించితివి, అలాగుననే లాజరు కష్టము అనుభవించినని జ్ఞాపకము చేసుకొనుము. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవు యాతన పడుచున్నావు. ఇందాక చెప్పాను కదా మీకు ఒక మాట. మనం కేవలం బ్రతికి ఉన్నప్పుడు మాత్రమే నెమ్మది కాదు, మరణం అనంతరము కూడా మనకేం కావాలి? నెమ్మది కావాలి. ఇక్కడ ఇద్దరు వ్యక్తులు మనం చూస్తూ ఉన్నాం. ఒకడు ధనవంతుడు, ఇంకొకడు లాజరు. ఇప్పుడు లాజరు ఏం చేస్తున్నాడు? మరణం తర్వాత నెమ్మది పొందుచున్నాడు. ధనవంతుడైతే ఏం పడుతున్నాడంట? యాతన పడుచున్నాడు. అంటే నెమ్మది లేక కష్టపడుతున్నాడు అన్నట్టుగా దేవుని యొక్క వాక్యంలో మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఏంటి సమస్య? ఎందుకని ధనవంతుడికి యాతనలు వచ్చాయి, లాజరుకి నెమ్మది వచ్చింది అంటే దాని అర్థం ఏంటి? వాక్యం చెప్తుంది, ధనవంతుడు భూమి మీద బ్రతుకు ఉన్నంత కాలం ఎలా జీవించాడంట? తనకి ఇష్టం వచ్చినట్టుగా జీవించాడు. తనకి ఇష్టం వచ్చినట్టుగా. ఆలోచన చేయండి. దేవునికి ఇష్టం వచ్చినట్టుగా జీవించలా, దేవునికి అనుకూలంగా జీవించలా. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? యాతన పడుచున్నాడు. అక్కడ లాజరు బ్రతికినంత కాలము చాలా అంటే చాలా కష్టపడ్డాడు, చాలా అంటే చాలా కష్టం అనుభవించాడు. కానీ ఇప్పుడైతే ఎలా ఉన్నాడంట? నెమ్మది పొందుచున్నాడు. అంటే ఎన్ని కష్టాలు వచ్చినా దేవుని విడిచిపెట్టకుండా దేవుని కలిగి మనం జీవించినప్పుడు మనం నెమ్మది పొందుతాం బ్రతుకున్నప్పుడు. అలాగే చనిపోయిన తరువాత కూడా, మరణం అనంతరం కూడా నెమ్మదిని మనము పొందుకోగలుగుతాం. కాబట్టి మనిషి జీవితంలో నెమ్మది చాలా అవసరం. మనందరికీ నెమ్మది అనేది చాలా అవసరం. మరి ఆ నెమ్మదిని ఎలా పొందుకోవాలి అనేది ఈ రాత్రికాల సమయంలో దేవుని యొక్క వాక్యంలో నుంచి క్లుప్తంగా నేను మీకు చాలా సింపుల్గా కొన్ని విషయాలు చెప్పాను. ఒకటి, దేవునిని ఆశ్రయించాలి అని, దేవుని యొక్క వాక్యాన్ని మనం ప్రేమించాలి అని, లేకపోతే దేవుని యొక్క మందిరంలో లేకపోతే ఆయన యొక్క ప్రాకారములలో ఈ యొక్క నెమ్మది ఉంటుంది అని, లేకపోతే విజ్ఞాపన ప్రార్థన చేయుట ద్వారా నెమ్మది వస్తుంది అని, ఇలాగ కొన్ని పాయింట్లు మనము విన్నాం. అయితే ఎప్పుడైతే కేవలం వినినట్టుగా మనం ఉండకుండా దాని ప్రకారముగా, వాక్య ప్రకారముగా మనము ప్రవర్తిస్తామో ఆ నెమ్మది దేవుడు మన జీవితాలలో మనకు కూడా అనుగ్రహించగలడు. మనం ఆ నెమ్మదిని దేవుని యొక్క వాక్యం ద్వారా ఆయనను ఆశ్రయించి పొందుకుందాం. కొద్ది మాటలు దేవుడు మన వెనుకిడిలో దీవించి ఆశీర్వదించి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా మోకరించండి. ఈ రాత్రికాల సమయంలో మనందరం కలిసి ప్రార్థన చేసుకుందాం.